మాది మామిడిపల్లి గ్రామము. నా పేరు తవ్వన్న. మా మామిడిపల్లి గ్రామంలో గత పోయిన సేవకులు అయితే ఏదైతే లైన్మెన్లు ఉన్నారో వారు మంచి మాకు స్పందన కల్పించారు. గత 2 నెలలుగా ఈ లైన్మెన్ల ఇబ్బందులు పడుతూ ఈతలేవు సరిగ్గా పడక, కరెంటులు లేక ఈ లైన్మెన్లు సతాయించడం వల్ల ఏఐ గారికి ఫోన్ చేస్తే ఏఐ గారు లిఫ్ట్ చేసి మాకు సిబ్బంది లేదు, సిబ్బంది మా పై అధికారులకు మీరు రికమెండ్ చేయండి, రికమెండ్ చేస్తే మేము సిబ్బందిని ఏర్పాటు చేస్తాం. సిబ్బంది ఉన్నా ఆ మేడం కరెక్ట్ రెస్పాన్స్ ఇస్తలేదు. ఒక లైన్మెన్ ఏమో గాంధారికి వెళ్ళి వస్తాడట, ఒక లైన్మెన్ ఏమో ఇక్కడ నేను ఉన్నాడట, మోడతాడు. మాకు కరెక్ట్ గవర్నమెంట్ ఉచిత కరెంట్ ఇచ్చినా కానీ దాన్ని మేము సద్వినియోగం చేయలేకపోతున్నాము. తద్వారా ఏఐ గారికి చెప్పడం ఏంటంటే మా యొక్క ముఖ్య విషయం రైతుల ద్వారా అందరూ ఊరు ప్రజలు మొత్తం మీద 200 ఎకరాలు వరి పండిస్తున్నాం. ఇక్కడ 200 ఎకరాలకు మాకు కానీ కరెంటు ఎక్కడ మాడిపల్లిలో ఫోరేజ్ ఉన్నా కానీ లాభం లేకుండా ఉంది. ఇట్టి విషయమై ఏఐ గారికి చెప్పడం ఏంటంటే మీరు ఇది మా రైతుల మా ఆవేదన విని మంచి లైన్మెన్లను తీసుకొచ్చి మాకు మంచి సేవ చేయాలని లైన్మెన్ ఏఐ గారికి డిఈ గారికి లైన్మెన్లు మీకు సరిపోకపోతే మీ ఏఐ గారికి చెప్పండి. మేము ఏఐ గారి దగ్గర తీసుకుపోయినాం ఇంతకుముందు. మేడం కరెంటు లేదంటే మాకు కరెంట్ సిబ్బంది లేదంటే ఇదే చెప్తున్నారు. మేము పై ఆఫీసర్లకు తెలియజేయడం ఏమనగా మా రైతులందరి ఆవేదన ఇక్కడ లైన్మెన్లు లేరు. గత 3 రోజుల నుంచి కరెంటు లేదు. తోటల్లో కరెంటు లేదు, పొలాలు ఎండిపోవడం జరుగుతుంది, వర్షాలు లేవు. ఉచిత కరెంట్ ఇచ్చినా కానీ పక్కపంటి విలేజ్లో తీసుకుంటే అంకాపూర్ కానీ, తొర్లికొండ కానీ, బ్రాహ్మణపల్లి కానీ, ఇటు గోవిందపేట కానీ అన్నీ సరిగ్గా నడుస్తున్నాయి. మా మామిడిపల్లికి వచ్చేసరికి కరెంటు ఉండడం లేదు. ఇది 18 గంటలు ఇచ్చినా కానీ అందులో 5 గంటల సుఖ కరెంట్ ఇవ్వలే లేదు. ముఖ్యంగా లైన్మెన్ల బాగా ప్రాబ్లం ఉంది. లైన్మెన్లు వీళ్ళు ఉంటారా, ఇక్కడ ఉండారా, చేస్తారా? వాళ్ళు చెయ్యమనే ఉద్దేశంతోనే ఉన్నారు. చేయకపోతే వీళ్ళు తీసేసి మాకు సరైన లైన్మెన్ అందించగలరని మా యొక్క ఆవేదన, రైతులు అందరి ఆవేదన. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఏఐ గారి నంబర్ చేయమంటారు, ఏఐ గారు చేస్తే ఏఐ గారు లిఫ్ట్ చేయరు. చేసిన తర్వాత మాకు సరైన సిబ్బంది లేదంటారు. ఏఐ గారు మీరు వెంటనే తీసుకోండి, మాకు లైన్మెన్లు తొందరగా ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని తీయకపోతే మేము మాత్రం మా ఎంఆర్ఓ ముందర ధర్నా చేయడం జరుగుతుంది. లేకపోతే మీ ఏ సబ్ స్టేషన్లకు మీ రైతులందరూ అక్కడనే ధర్నా చేస్తాం, మీ సబ్ స్టేషన్లో చేస్తాం, ముట్టడిస్తాం. మీకు లేని ఎడల మేము మా ఫోరేజ్ కానీ సబ్ స్టేషన్ కానీ మీ పెరికిట్లో హెడ్ ఆఫీస్ ఉంది, అక్కడ రైతులతో అందరిది 100 మంది 200 రైతులతోని ముట్టడిస్తామని మీకు హెచ్చరిస్తున్నాం ఏఐ గారికి. ట్రాన్స్ఫారాలు ఆయిల్ లేదు, ఏం లేదు. లైన్లు అన్నీ లూజ్ ఉన్నాయి. లైన్లు వైర్ తలిగి ఎజ్ పీసులు పోతున్నాయి, చిన్న పీసులు పోతున్నాయి, మోటార్ కాలిపోతున్నాయి. ఇంటర్ పోల్ వేయాలంటే ఎవ్వరు పట్టించుకుంటలేరు, ఇంటర్ పోల్ వేస్తలేరు. చెప్పరా? మామిడిపల్లి విలేజ్కి 3 లైన్మెన్లు ఉండవలసింది 2 ఉన్నారు. 2 ఉంటే ఒక లీవ్లో 3 లైన్మెన్లు ఉండవలసింది 2 ఉన్నారు. ఆ 2లో ఎప్పుడొకరు లీవ్లో ఉంటున్నారు, ఒక్కరు వస్తున్నారు. వాళ్ళు మాకు విలేజ్ వర్క్ ఉన్నదని విలేజ్ వర్కే చేస్తున్నారు, ఏరియల్ వర్క్ అసలు చేస్తలేరు. నిన్నటి నుంచి ఏరియాలో లైన్ బంద్ ఉన్నది, ఫాల్ట్ ఉన్నదని బ్రేకర్ కొట్టేసారు, బంద్ పెట్టారు. ఫోన్ చేస్తే పొద్దున్న నుంచి ఫోన్ లేవడతలేరు. ఈ లైన్లు మాకు వద్దు, వేరే లైన్మెన్లని ఇయ్యారు, 3 మార్చండి లైన్మెన్లని. నేను మామిడిపల్లి రైతును. నా పేరు పాటాకి నరసారెడ్డి. పవర్ కూడా మా ఊళ్ళో ఉండి కూడా మాకు లాభం లేదు. పైనుంచి పవర్ వచ్చినా కూడా మాకు లైన్మెన్ 3 ఉండేది 2 ఉన్నారు. ఎక్కడో ప్రాబ్లం అవుతుంది, లైన్మెన్ పట్టించుకుంటలేరు. ఫోన్లు చేస్తే కూడా ఏమో మన దేవుడు వరం ఇచ్చిన గుళ్ళో పూజారి మన ప్రసాదం ఇయ్యనట్టు లైన్మెన్ల సంగతి అట్లా ఉన్నది. వేరే పక్కపంటి అంకాపూర్లో కానీ ఇటు బాలపల్లిలో కానీ వాళ్ళకు కరెంటు పర్ఫెక్ట్ వస్తున్నది. మాకు లైన్మెన్ కరెక్ట్ లేక మా పొలాలు ఎండిపోతున్నాయి. మాకు దయచేసి డీ గారికి చెప్తున్నాము, మాకు ఈ లైన్మెన్ మార్చేయాలా, ట్రాన్స్ఫర్ చేసేయాలా. మాకు వీళ్ళు వరకు రారు. ఎస్సీ గారికి వర్షపాతం కూడా లేదు, పొలాలు ఎండిపోతున్నాయి. సుమారు మాకు మామిడిపల్లిలో 300 ఎకరాలు ఉన్నది. 7 ట్రాన్స్ఫరాలు నిన్న 2 రోజుల నుంచి కరెంటు బంద్ ఉన్నాయి. 2 రోజులు కరెంటు బంద్ ఉన్నాయి. Thanks for watching. Like, share and subscribe.